నాన్న ఆది, నువ్వు వచ్చేటప్పుడు చెక్ బుక్ కూడా తీసుకురా. తాతయ్య, చెక్ బుక్ ఎందుకో? బట్టలు నగలు ఫ్రీగా ఇవ్వడానికి మా తాతగారి షాప్ ఏం లేదక్కడ. పెళ్లి షాపింగ్ అంటే ఆడపెళ్లి వారు కదా బట్టలు కొనాలి. ఏం తాతయ్య? యాక్చువల్గా అయితే ఆడపిల్లి వాళ్ళే కొనాలి. కాకపోతే పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో, అందుకే మీ అత్తయ్య కొంటానంటుంది. మా దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి? ఎవరు చెప్పారు? అయితే ఉన్నాయా? ఎందుకు లేవమ్మా? లాక్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, పెట్టెలో మూలుగుతున్నాయి. మరి ఇంకేమత్తయ్య గారు, వాళ్ళు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేనట్టు మీరు కొంటానంటున్నారు. ఏ మీ గొప్పలు చూపించుకోడానికా? గొప్పలు చూపించుకోవడం ఏంటే? ఏదో ఫ్లోలో వచ్చేసింది. వాళ్లే కొంటారు. ఎంతవుతుంది? మహా అయితే ఒక 25 లక్షలు అవుతుంది, అంతే కదా? 25 లక్షలా? లక్షలా? ఏంటి బాబాయ్ అంత పెద్దగా షాక్ అయ్యారు? ఏ అంత డబ్బు లేదా ఏంటి? ఎందుకు లేదు అంటే 25 లక్షలేనా అని షాక్ అయ్యారు, అంతే. అందరూ రెడీ అయితే త్వరగా వెళ్ళి బాబాయ్ గారి ఖర్చులతో మనం షాపింగ్ చేద్దాం. చేద్దాం కాదు, షాపింగ్ చేయడానికి నువ్వేం రానక్కర్లేదు. ఏ వదిన ఎందుకు రాకూడదు? వస్తే అక్కడ కూడా ఏదో ఒక గొడవ చేస్తుంది. మా పెళ్లి షాపింగ్ కి తనేం అవసరం లేదు. విన్నావుగా, నువ్వు ఇంట్లోనే ఉండు. సరే అత్తయ్య, మీరు ఎలా చెప్తే అలా. అదేంటి బాబాయ్, ఆ గుండమ్మ తెలివిగా ఇలా ఇరికించేసింది. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఎక్కడి నుంచి తెస్తామంటే ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. డాడీ, నువ్వు గాని డబ్బులు తీసుకురాలేదంటే అక్కడ మనం దొరికిపోతాం. అమ్మా లోకేశ్వరి, ఆ అప్పేదో నువ్వే ఇవ్వచ్చు కదమ్మా. వద్దులేమ్మా, నేనే బయట ట్రై చేసుకుంటాను. మీరందరూ షాపింగ్ మాల్కి రండి, నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తా. నీ పద్ధతి నాకే నచ్చలేదు గుండమ్మా. ఏమైంది తాతయ్య? నేనేం చేశాను? ఏమైందా? వదిన వాళ్ళందరూ షాపింగ్ వెళ్తూ నేను రావద్దంటే సరే అని ఎందుకు తలాడించావు వదినా? బాబీ, వద్దన్నప్పుడు వస్తానని నేను ఎలా అడుగుతాను బాబీ? అత్తయ్య గారికి కోపం వస్తుంది. వస్తుంది, మరి మా అమ్మ చేసే పనులకి నాకు ఇంకా కోపం వస్తుంది. మీ అమ్మని కాదనాల్సిందే, మీ ఆవిడ్ని. అదే ప్రతి విషయంలోనూ మధ్యలో దూరిపోయి గుండమ్మని అందరికీ దూరం చేయాలని చూస్తుంది. ఏమైనా సరే వదినా, నువ్వు అందరితో పాటు షాపింగ్కి వెళ్లాల్సిందే. బాబీ,
వాళ్ళు వద్దని చెప్తుంటే ఎందుకు మీరు ఇంతలా పట్టుబడుతున్నారు? అమ్మ గుండమ్మ, 24 గంటలు నువ్వు మనవడితో పాటు ఉంటేనే ఏ ఒక్క క్షణమైనా మనవడు మనసు మారుతుందేమోనని చిన్న ఆశమ్మ. చూసావా లోకి, దానికి లేనిపోని సలహాలు ఇస్తున్నాడు మీ తాత. అయ్యో, వాళ్ళు వద్దు అనగానే నేను సరే అని ఒప్పుకుంది నేను పిచ్చిదాన్నై కాదు తాతయ్య. దాని వెనకాల ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఆ ప్లాన్ ఏంటోదినా? ఆ ఆనందరావు దివాళా తీసిన బ్యాచ్ అని మనందరికీ తెలుసు కదా. కానీ ఆ మాట చెప్తుంటే మీ అత్తగారు నమ్మట్లేదు కదమ్మా. అవును తాతయ్య, ఆధారాలతో నిరూపిస్తే అత్తయ్య గారు అప్పుడు నమ్ముతారు కదా. వాళ్ళు షాపింగ్ కి అలా బయటికి వెళ్ళగానే నేను ఇటు నుంచి ఇటు బయటికి వెళ్తాను. ఆ ఆనందరావుకి అప్పించిన వాళ్ళల్లో ఎవరో ఒకరు కనపడతారు కదా. వాళ్ళని లాగి కొట్టో లేకపోతే బెదిరించో అందరినీ పోగేసి వీళ్ళు షాపింగ్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో నిలబెడతాను. అంటే అప్పుడు వాళ్ళ భాగోతం బయటపడిపోతుందన్నమాట. గుమ్మం నుంచి మా అమ్మ వాళ్ళని బయటికి గెంటేస్తుంది. మీ ఐడియా సూపర్ వదినా. సూపరే సూపర్. అమ్మ గుండమ్మ ఎంత ఎత్తు వేసింది. దాని ఎత్తుని నేను చిత్తు చేస్తాను చూడండి. అంటే రేపు దీన్ని మనతో పాటు షాపింగ్కి తీసుకువెళ్తున్నాం. రండి. మీరే కదే గుండమ్మని షాపింగ్ వద్దన్నారు. కానీ తను రాకపోతే ప్రాబ్లం అయ్యేలా ఉందంటీ. ప్రాబ్లం ఏంటి? ఆహా, ఏం లేదు అత్తయ్య. షాపింగ్కి వెళ్తే బట్టలు మోయడానికి ఎవరో ఒక మనిషి కావాలి కదా. పని మనిషిలాగా తనని తీసుకెళ్దాం అంటుంది. సరే అయితే మీ ఇష్టం. అయితే మీరే గుండమ్మని పిలిచి షాపింగ్కి రమ్మని చెప్పండి అత్తయ్య. గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య పిలిచారు? మాతో పాటు నువ్వు కూడా షాపింగ్కి రావాలి. త్వరగా రెడీ అవుపో. అయ్యో అత్తయ్య, నేనా? నేను వద్దన్నారు కదా అత్తయ్య. వాళ్ళు వద్దంటున్నా మీరు నన్ను షాపింగ్కి తీసుకెళ్తే చూసావా, నా ఫ్రెండ్ కామాక్షికి బయటకి ఎంత కోపం ఉన్నా లోపల గుండమ్మంటే ప్రేమే అని మీ మీద నిందలేస్తారు. నేనేమీ నీ మీద ప్రేమతో రమ్మనటం లేదు. వీళ్లే నిన్ను రమ్మని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. సడన్ గా నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది చెల్లి? రా, అక్కడికొస్తే నీకే తెలుస్తుంది. సరే అత్తయ్య, మీరు ఎలా అంటే అలాగే. వదినా, షాపింగ్కి వెళ్ళాక అక్కడ చెప్తా. రాయి అయితే బలంగానే వేశాను, పడతాడో లేదో తెలియట్లేదు.
వెల్కమ్ రామ్మూర్తి గారు, మీకోసమే హలో. వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఏంటయ్యా ఆనందరావు, అప్ అంటావు, అర్జెంట్ అంటావు, 100 సార్లు కాల్ చేస్తావు. మరేం చేయమంటారు? నా పొజిషన్ అది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? సడన్గా మా బేబీకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అల్లుడేమో బాగా సౌండ్. హ్మ్, పెళ్లికి నగలు అవి కొనాలి. చేతిలో చూస్తే క్యాష్ లేదు. చేతిలోనే కాదు, బ్యాంక్ అకౌంట్లో కూడా చిల్లి గవ్వ కూడా లేదని నాకు తెలుసయ్యా. ఒకప్పుడు నువ్వంటే నువ్వేదో ఫారంలో వ్యాపారం చేస్తున్నావని అడిగినోడు అడగనోడు నీకు అప్పులిచ్చేశారు. ఇప్పుడు అవన్నీ అయిపోయాయంట కదా. ఓహో, వీడు చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఒక 25 lakhs అప్పుగా ఇచ్చారంటే మా బేబీ పెళ్ళి అవగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఏం చూసి ఇవ్వమంటావయ్యా 25 లక్షలు? మీరు గుండు సూది నుంచి గూడ్స్ వ్యాగన్స్ వరకు ఏదైనా ప్రాపర్టీ పెడితే గాని అప్పెవరని నాకు తెలుసు. ఇవిగోండి 2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ, నా ఓన్ హౌస్. ఈ పత్రాలు తాకట్టు పెట్టుకుని ఇవ్వండి. ఓ, అన్నీ పోగొట్టుకున్నా ఇల్లు ఒకటి ఉంచుకున్నావన్నమాట. ఈ ఇల్లేంటండి, అయినా రావలసిన బిగ్ అమౌంట్ ఒకటి ఉంది. అది గాని వస్తే ఇల్లు కాదు, మొత్తం జూబ్లీ హిల్సే కొంటా. వీడేంటి ఇంత డీటెయిలింగ్గా చూస్తున్నాడు? కొంపదీసి ఇవి డూప్లికేట్ అని కనిపెట్టేస్తాడా ఏంటి? ఏంటి సార్ అన్నిసార్లు చూస్తున్నారు? అవేమన్నా ఫేక్ డాక్యుమెంట్స్ అనుకుంటున్నారా? నేనేమన్నా మోసగాళ్లా కనిపిస్తున్నానా? అది కాదయ్యా. వ్యాపారాలు చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎవరికైనా ఉంటాయండి. మీకంతగా డౌట్ ఉంటే నా పేపర్స్ నాకు ఇచ్చేయండి, నేను వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతాను. ఆగవయ్యా, ఎందుకయ్యా అంత కోపం? ఇస్తాన్లే, అయినా 25 కదా అన్నావు. 25 25 రూపాయలు కాదు, 25 లక్షలు. సరేనయ్యా, నేనెళ్ళి మా మేనేజర్తో చెప్పి ఓ గంటలో నీకు మనీ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. సరేనా? సరేనండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే. అమ్మయ్యా, నాలాంటోడు బ్రతకాలంటే నీలాంటోడు ఉండాలి. ఇప్పుడు షాపింగ్ ప్రాబ్లం క్లియర్. శ్వేత, నిర్మలా, తొందరగా రండి. వస్తున్నాం కామాక్షి. వెళ్దాం పదండ్రా. మేమెక్కడికి? షాపింగ్కి. మీ పెళ్లి షాపింగ్కి మేమెందుకన్నాయా? మీరే వెళ్ళరండి. కరెక్టే, మీరెవరూ రాకపోయినా వచ్చే నష్టమేమీ లేదు కానీ బయలుదేరండి. సరే సరే, బయలుదేరదామా అత్తయ్య? పదండి. నువ్వు వస్తున్నావు గుండమ్మా? అవునండి. నిన్ను వాళ్ళు రావద్దన్నారు కదా? అత్తయ్య గారు పర్సనల్ గా పిలిచి మరీ నన్ను రమ్మన్నారుగా. ఏమా, తన్ని రమ్మన్నావా? అవునాది. ఏంటి ఏంటి అంటే ఏంటి బావగారు? ఇంకా మీ ఇద్దరికి పెళ్లే కాలేదు, అప్పుడే మా అక్కని దూరం పెట్టేస్తారా? అప్పుడే అంత కానిదైపోయిందా మీకు? ఇదిగో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. మీకు నచ్చితే నాకు ఓకే. వెళ్దాం. వెళ్దాం పదండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. నరసింహ సార్. నరసింహన్న చెప్పండి సార్. ఇదిగో కీస్. కార్ తీరా. అమ్మ వాళ్ళు ఈ కార్లో వస్తారు, నేను ఆ కార్లో వస్తాను. సార్, ఆ కారు నిన్ననే రిపేర్ వచ్చింది, మెకానిక్ని పిలిచాను. మరి ఒక్క కారులో అందరం ఎలా పడతాం? అరే ఏముంది, డ్రైవర్ని తీసుకొని మీరందరూ ఆ కారులో వెళ్ళండి. నేను మా ఆయన ఈ బండి మీద వస్తాం. ఏంటి, వీడు నువ్వు బండి మీద వస్తారా? అవసరం లేదు నానా, నువ్వు కారెక్కు. మీరు రమ్మన్నారని నేను వస్తున్నాను.
మీరిలా బెదిరించి కండిషన్స్ పెడితే నేను రాను. మీరందరూ వెళ్ళిపోండి. అవునదినా, మీరెందుకు వాళ్ళతో వెళ్ళడం? ఇంట్లోకి వచ్చేయండి. అలాగే బాబీ. వద్దయ్య, తనకి నచ్చినట్టు బైక్ మీదే రమ్మనండి. అయితే బైక్ మీద నేనొస్తాను. నానా, నువ్వు కారెక్కేసే. ఏంటి, బైక్ మీద మీరొస్తారా? అవును. నాకు అవసరం లేదు, నేను రావట్లేదు. అమ్మ గుణమా, ఇదంతా నీకు అవసరం లేదు, వచ్చేయ్. ఆగండి. ఏంటండి మాట్లాడితే ఇంట్లోకొచ్చాయి అంటారు? కామాక్షి, షాపింగ్కి వెళ్ళడం ముఖ్యం, కానీ ఎవరు దేంట్లో వస్తే ఏంటి? నువ్వు కారెక్కు. బాబు, మీరిద్దరూ బండి మీద వచ్చేయండి. ఎక్కడమ్మా? ఏమండి, కీ ఇవ్వండి, నేను నడుపుతా. ఏం అవసరం లే, కూర్చో, నేను నడుపుతా. బాయ్. బాయ్ వదినా. మమ్మీ, డాడీ డబ్బులు తీసుకొస్తాడంటావా? తీసుకురాకపోతే ఆ గుండమ్మ హేళన చేస్తుంది. అత్తయ్య గారి ముందు మీ పరువు పోతుంది. అంతేనా? షాపింగ్ చేయటానికి డబ్బులు కూడా లేకపోవటం ఏంటని చెప్పి క్వశ్చన్ కూడా వస్తుంది. దాంతో పునాదులు కదిలినా కదలొచ్చు. పిన్ని, ఏంటా గుసగుసలు? అది ఏం లేదు అత్తయ్య గారు, బాబాయ్ గారు ఏరా అని అడుగుతుంది. ఓ, హలో బేబీ, మీకోసం అని చెప్పి 1 అవర్ నుండి ఇదిగో క్యాష్తో వెయిటింగ్ ఇక్కడ. బాబాయ్ గారు షాపింగ్ కి డైరెక్ట్ గా క్యాష్ తోనే వచ్చినట్టున్నారే. మరి బ్లాక్ మనీ కట్టలు కట్టలుగా ఇంట్లో పడుందమ్మా. దాంట్లో నుంచి ఓ 10 కట్టలు పట్టుకుని వచ్చేశాను. అల్లుడు గారు, మీరు అమ్మాయి విచ్చలవిడిగా షాపింగ్ చేసుకోవచ్చు. రండి, పదండి. సరే, రండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. పెళ్లికి శారీస్ జ్యువెలరీ కావాలి. అలాగే మేడం, చూపిస్తాను, రండి. రండి మేడం. రండి మేడం, కూర్చోండి మేడం. మేడం వాళ్ళకి పెళ్లి శారీస్ చూపించండి. చూపిస్తాను సార్. చూడండి, కాస్ట్ ఎంతైనా పర్వాలేదు, క్వాలిటీ ఉండాలి. మా రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి. అలాంటివి చూపించండి అమ్మా. చూపించమ్మా సారీ. చూడండి మేడం. మరి ఓవర్ చేయకండి.
ఏమండి? ఈ శారీ ఎలా ఉంది? శ్వేత, చీరల గురించి అబ్బాయికి ఏం తెలుస్తుంది? నీకేది నచ్చితే అది తీసుకో. కానీ చీర కట్టుకునేది నేనే అయినా నన్ను కట్టుకునేది ఆయనే కదా.